అందరి ప్రజాప్రతినిధులు 175 మంది ఎమ్మెల్యేలని, ప్రజాప్రతినిధుల్ని, పార్లమెంటు సభ్యుల్ని, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ని జేఏసీ నాయకత్వం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో, అన్ని తాలూకా కేంద్రాలలో కూడా కలిసి ప్రతినిధులకు ఇవ్వాలి. అలాగే 26వ తారీఖున జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి ప్రభుత్వానికి, చీఫ్ సెక్రటరీ గారికి నోటీసు కూడా ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిన విషయం. దాని సందర్భంగా ఇచ్చిన కాల్ ప్రకారం మరి ప్రజాప్రతినిధులకి, పార్లమెంటు సభ్యులకి ఇచ్చే రిప్రజెంటేషన్ కార్యక్రమాన్ని జిల్లాలు, తాలూకా కేంద్రాల్లో ఉన్న జేఏసీ నాయకత్వాలు చాలా బ్రహ్మాండంగా జరపడానికి అభినందనీయ విషయంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మనం చీఫ్ సెక్రటరీ గారికి నోటీస్ ఇచ్చినా, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు చెప్పినా 26వ తారీఖు 26 జూలై 2027 లోపు జేఏసీ ఏ డిమాండ్స్ అయితే 11 డిమాండ్స్ ఇచ్చిందో ఆ డిమాండ్స్ మీద స్పందించకపోతే 26/7 తారీఖున రాష్ట్ర విస్తృత స్థాయి జేఏసీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి అసెస్ చేసి సమీక్ష చేసుకుని భవిష్యత్తు కార్యాచరణను కూడా 26వ తారీఖున ప్రకటిస్తామని చెప్పి మనం తెలియజేసుకున్నాం. ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 26 లోపు స్పందించాలని చెప్పి మరి దాని ధర్మిలా మరి చీఫ్ సెక్రటరీ గారు కానీ, అలాగే రాష్ట్ర మంత్రులు కానీ, మంత్రుల బృందం మనల్ని 22వ తారీఖున మనల్ని పిలిచి మరి చర్చలకి దారితీసిన పరిస్థితి. ఆ చర్చల్లో కూడా కరాఖండిగా మనకు సంబంధించిన అంశాలు ఏ ఉన్నాయో అన్నీ కూడా ఒక 6 గంటల పాటు మంత్రులతో కూడా చర్చించడం జరిగింది. మంత్రులతో బృందానికి, అలాగే అధికారులందరికీ, అక్కడ ఉన్న సంబంధిత రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తానికి కూడా మనకున్న డయాస్లో మనకు సంబంధించిన వేతన సవరణ ఇప్పటికే 3 సంవత్సరాలు అయిపోయిన పరిస్థితి ఉంది. ఆచి చికెన్ మసాలా కనీసం కమిటీని కూడా అపాయింట్ చేయని పరిస్థితి ఉంది. కమిటీని అపాయింట్ చేయవలసిన బాధ్యత ఉంది. ఇంటీరియం రిలీఫ్ని ప్రకటించాల్సిన బాధ్యత ఉంది. అలాగే మనతో పాటు ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మరి తెలంగాణ ప్రభుత్వం 3 సంవత్సరాల క్రితమే కమిటీని అపాయింట్ చేయటం, ఇంటీరియం రిలీఫ్ని ఇవ్వటం, మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మరి మనకి ఇంతవరకు అవి రాని పరిస్థితి. ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం 2 నెలల్లో దానిని పూర్తి చేసుకుని వేతన సవరణ అమలు చేసే పొజిషన్ ఉన్నప్పటికీ ఇక్కడ వేతన సవరణ ప్రక్రియ ప్రారంభం కావడం అనేది చాలా అసంతృప్తికి ఉద్యోగులను గురి చేస్తున్న విషయాన్ని మనం మంత్రుల దృష్టికి, బాధ్యతాయుతమైన అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళటం అనేది జరిగింది. దానితో పాటు ఏదైతే డిఏలు ఉన్నాయో 4 డిఏలు రావాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన 1 డిఏ ఇచ్చింది, 4 డిఏల మీద మనకు వచ్చిన పరిస్థితి లేదు ఉద్యోగులకి. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రులకి ఏపీ జేఏసీ తరఫున తెలియజేశాం. ఏమని తెలియజేశాం? కాంపెన్సేటరీ మెకానిజం ఏదైతే ఉద్యోగికి ఉందో, ఉపాధ్యాయుడికి ఉందో, ధరల పెరుగుదలకి, కాస్ట్ ప్రైస్ ఇండెక్స్కి, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు మాకు రాజ్యాంగం ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్లో అయినా, స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఏ ఒక్క ఉద్యోగికైనా కాంపెన్సేటరీ మెకానిజం ఒక వ్యవస్థ ఉంది. కాంపెన్సేటరీ మెకానిజం ఏంటంటే 6 నెలలకు ఒకసారి ధరలు పెరిగితే ఆ ధరలకు అనుగుణంగా మాకున్న దాన్ని ఇండెక్స్ని చూపించిన దాని ప్రకారం డిఏను పెంచే మెకానిజం ఉంది. అట్లాగే ఈ డిఏలు పెంచుకుంటూ వెళ్ళి 5 సంవత్సరాల తర్వాత ఇంకా కాంపెన్సేషన్ కానీ ఉన్న పరిస్థితుల ప్రకారం కానీ మనకు రావాల్సిన వాటి మీద ఒక వేతన సవరణ కమిటీని వేసి మరి దాని ద్వారా ఐఆర్ని, ఫిట్మెంట్ని ప్రకటించి ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిని గత 11 పిఆర్సీల్లో కూడా చూసాం. మరి ఇప్పుడు అటు పక్క పిఆర్సీ రాని పరిస్థితి, ఇంటీరియం రిలీఫ్ ఇవ్వని పరిస్థితి, కనీసం డిఏలను కూడా ఇవ్వని పరిస్థితిలో ఈ 2 సంవత్సరాలలో మరి గత 3 సంవత్సరాల నుంచి ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్న పరిస్థితుల్లో మరి 3 సంవత్సరాల మీద ఏమీ రాకపోతే మరి ఉద్యోగి దినదినానికి, మంత్కి మరి ఇబ్బంది పడిపోయే పరిస్థితి, ఆర్థిక ఇబ్బందుల్లోకి, సుడిగుండంలోకి ఉద్యోగి వెళ్ళిపోయే పరిస్థితి. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల్లో, ఉపాధ్యాయుల్లో, పెన్షనర్స్లో ముఖ్యంగా పిఆర్సీ మీద, డిఏల మీద ఏదైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా మరి ఒక ఆందోళన, అట్లాగే ఆర్థికమైన ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి జరిగింది. అందుకని ఈ పరిస్థితుల నేపథ్యాన్ని కూడా మంత్రుల బృందానికి వివరించడం అనేది జరిగింది. దానితో పాటు పెండింగ్ బకాయిల విషయంలో 22,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గరికి వెళ్తే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చెప్తున్నారు, మేము జీపీఎఫ్ నుంచి వీటన్నింటినీ కూడా చెల్లించాం. జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, పదవీ విరమణ చేసిన వాళ్ళకి డబ్బులు, అలాగే సిపిఎస్ కంట్రిబ్యూషన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్లు ఇవన్నీ కూడా చెల్లించాం. మేము కాదని అంటలేదు, దాని గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి దాంతోపాటు 5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న సరెండర్ లీవ్ బకాయిల్లో కనీసం ఒక బకాయి కూడా ఇంతవరకు ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. డిఏ ఏరియర్స్, పిఆర్సీ ఏరియర్స్ అన్నీ ఉన్నాయి. వాటి మీద కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి సారించి న్యాయం చేయాలని చెప్తున్నాం. ప్రభుత్వం వచ్చినాక
మన ఏదైతే 2004 ముందు డిఎస్సి ఉన్నారో వారికి 57 మేము అమలు చేసి 11,000 మందికి మొన్ననే పెన్షన్ ఇవ్వటం అనేది జరిగింది. సిపిఎస్ నుంచి ఓపీఎస్లోకి ఒక 40,000 మందికి వారి పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ప్రభుత్వ రంగ సంస్థలకి, గురుకులాలకి, సొసైటీలకి. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరేషన్ విషయంలో 8,000 మందికి ఏర్పడిన ప్రతిష్టంభనకు సంబంధించిన అంశాలను తొలగిస్తూ ముఖ్యమంత్రి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్లో అవన్నీ ఉన్నాయి, కానీ ఫైనాన్షియల్ డిమాండ్స్ విషయంలో మరి ప్రభుత్వం దగ్గర నుంచి ఇటువంటిది ఏది రాకపోవడం వల్ల ఉద్యోగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి ఈ సందర్భంగా ఇవాళ కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసాం. మన మంత్రుల బృందం మరి ఏదైతే మరి 1వ తారీఖు లోపు ఇవన్నీ కూడా మేము చూసుకుని 1వ తారీఖు భోగాపురం మరి ఎయిర్పోర్టు దాని కార్యక్రమం అయినాక ఈ నివేదికనంతా ముఖ్యమంత్రి గారికి ఇచ్చి మిగిలిన అధికారులంతా కూడా చర్చించి అతి త్వరలోనే జేఏసీ నాయకత్వాలన్నీ పిలిచి ఉద్యోగ సంఘాల, ఉపాధ్యాయ సంఘాల నాయకులందరినీ పిలిచి ఈ సమస్యకు ఒక సానుకూల పరిష్కారం చేస్తామని చెప్పి ఇవాళ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మనకు చెప్పిన మీదట ప్రభుత్వంలో ఉన్న చీఫ్ సెక్రటరీ గారు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా దీని మీద మేము వర్కౌట్ చేస్తున్నాం. రేపు 1వ తారీఖు తర్వాత ముఖ్యమంత్రి గారి ఖాళీ ఉందని ఆయన దీన్ని అంతా కూడా దీనికి తీసుకొస్తామని చెప్పిన దరిమిల. అందుకని 26వ తారీఖు మనం ఏదైతే జేఏసీ సమావేశం ఏర్పాటు చేసుకున్నామన్నామో ప్రతిస్పందన లేకపోతే ప్రభుత్వం నుంచి సమావేశం అన్నాం. మరి ప్రతిస్పందన వచ్చింది. మరి వెంటనే ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ ఉన్నాయి కాబట్టి చర్చల పురోగతి ఉన్నది కాబట్టి రేపు ముఖ్యమంత్రి గారితో మరి కూర్చుని అన్నింటినీ కూడా మాట్లాడుకుని మనం దీనికి ఒక రూపు తీసుకొచ్చే పరిస్థితి ఉందని చెప్పి మరి మంత్రులు, చీఫ్ సెక్రటరీ గారు అందరూ చెప్పిన మీదట ఇప్పుడు మరీ ఇంకొక సమావేశాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ ప్రభుత్వానికి ఈ చర్చల మధ్యలో ఇంకొక ఇది ఉండదన్న ఉద్దేశంతోనే ఇవాళ రాష్ట్ర జేఏసీ అనేది మరి ఈ చర్చలు ఏం జరగాలి, ఆ చర్చల్లో జేఏసీ దేని మీద ఏ విషయాల మీద ఇది ఉండాలన్న మీద కూలంకషంగా చర్చించుకున్న విషయాన్ని ఇవాళ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్ల దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తున్నాం. గత 2 సంవత్సరాల నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మరి పీఆర్సీ, ఇంటీరియర్ రిలీఫ్ని మరి మేనిఫెస్టోలోనే ప్రభుత్వం రాగానే వెంటనే రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. డిఏల విషయంలో, మిగతా విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో డిఏల విషయంలో, పీఆర్సీ విషయంలో, బకాయిల విషయంలో అనేక ఇబ్బందులు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులను పడ్డారు. ఈ ప్రభుత్వం నుంచి ఉపశమనం వస్తుందన్న ఎదురుచూపులు కూడా ఇవాళ ప్రభుత్వం మీద ఉన్నాయి. మరి నిర్మాణాత్మకమైన సహకారంతో ఇవాళ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల వ్యవస్థ ముందుకు వెళుతుంది. మరి మేము ఇచ్చిన సహకారాన్ని ఇప్పటి వరకు జరిగిన పరిణామాలని గుర్తుపెట్టుకుని మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇవాళ భోగాపురం దీన్ని మరి భారతదేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన ఎయిర్పోర్ట్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి మరి విజయనగరంలో ప్రధాని చేతుల మీదుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరికీ కూడా ఒక అభివృద్ధి విషయంలో, ఒక ఇండెక్స్ విషయంలో ఒక మంచి పరిణామంగా భావిస్తూ దానికి ప్రభుత్వానికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు ఆ కార్యక్రమం అయినాక ముఖ్యమంత్రి గారు మరి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల మీద, వాళ్ళ ఆర్థిక స్థితిగతుల మీద, పీఆర్సీ మీద, డిఏల మీద, పెండింగ్ బకాయిల మీద, హెల్త్ కార్డు మీద, మిగతా ఏ అంశాలు అయితే మేము చర్చించామో వాటన్నిటి మీద అసెస్ చేసి ఉద్యోగ సంఘాల నాయకులందరినీ పిలిపించుకుని మాట్లాడాలని, ఈ సమస్యను ఎంత తొందరగా అయితే అంత తొందరగా వచ్చే వారం 10 రోజుల్లోనే వీటిని పూర్తిగా పరిష్కారం చేయాలని ఏపీ జేఏసీ పక్షాన ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. అట్లాగే ఏపీ జేఏసీ సమావేశాన్ని కొత్త కార్యవర్గాలు వచ్చినాయి, కొత్త తాలూకా కార్యవర్గాలు వచ్చినాయి, కొత్త జిల్లా కార్యవర్గాలు వచ్చినాయి. కొత్త జిల్లా కార్యవర్గాలతో ఇంతవరకు మనం ఎందుకంటే రాష్ట్రంలోని అతి పెద్ద వ్యవస్థ, రాష్ట్రంలోని అన్ని సంఘాలు కలిసిన ఇవాళ జేఏసీ, ఇవాళ ఏపీ జేఏసీ. మరి అటువంటి ఏపీ జేఏసీ కింద నుంచి మండల స్థాయి నుంచి ఎక్కడికైనా మండల స్థాయి నుంచి, తాలూకా స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర శాఖ దాకా మనం దానికి ఎన్నికలు జరుపుకున్నాం. దాని కొత్త కార్యవర్గాలను కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఆ కొత్త కార్యవర్గాల దీన్ని మరి ఒక ఆగస్టు 20వ తారీఖు ఆ ప్రాంతాల్లో 3-4 వారాల్లో మరి ఉన్న కొత్త కార్యవర్గాలతో ఒక రాష్ట్ర జేఏసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఇప్పుడున్న జేఏసీ సెక్రటేరియట్ అభిప్రాయపడిందన్న విషయాన్ని కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లకు అందరికీ కూడా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, ఏదైతే ఉన్నారో ఆ చర్చల ద్వారా ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఇదంతా కూడా జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మరి ఉద్యోగులకు సంబంధించిన ప్రయోజనాల విషయంలోనూ, డిమాండ్స్ విషయంలోనూ,
మాకు రావాల్సిన అంశాల విషయంలోనూ మరి ఈ రాష్ట్రంలోని 80% మంది పైగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ సంబంధించిన రిప్రజెంట్ చేస్తున్న ఏపీ జేఏసీ అనేది అత్యంత బాధ్యతాయుతంగా అత్యంత మెచ్యూరిటీతో దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రెండు సమస్యలు దీర్ఘకాలికంగా ఉన్న 57 మెమో 57 కాంట్రాక్ట్ వాళ్ళకి 62 years వయసు పెంపు ఇవి రెండూ చేశారు. పెన్షనర్లకి అనేక బకాయిలను కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ అన్ని వర్గాలకి న్యాయం చేసే విధంగా ఒక ఏదైతే ఉందో పిఆర్సీ అదైతే కమిటీ వేస్తే అన్ని వర్గాలు కొంత సంతృప్తితో ఉంటాయి. అదేవిధంగా కొంచెం ఆర్థిక భారం త్వరగా రిలీజ్ అవుతుందేమోననే ఆలోచనలో కూడా ఉంటారు. ఇప్పటికే దాదాపు 3 సంవత్సరాలు పిఆర్సీ కమిటీ వేయడానికి టైం అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం సానుకూలంగానే ఆలోచన చేసి పిఆర్సీ కమిటీ వేయాలని రేపు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఏర్పాటు చేసే సమావేశము సీఎం కూడా ఉండాలని, సీఎం గారి సమక్షంలోనే ఉద్యోగ ఉపాధ్యాయులతో చర్చలు జరపాలని, పిఆర్సీ కమిటీ ఆ చర్చల్లో రావాలని కూడా ఏపీజేఏసీ తరఫున మేము ఆశిస్తూ ఉన్నాం. ఒక 10 రోజుల లోపల ఏదైనా ఒక సానుకూలమైన సంకేతం ఇచ్చి ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే తదుపరి చర్చలు ఉండే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఏవైతే జేఏసీ తరఫున ఇచ్చినటువంటి 11 సమస్యలు ఉన్నాయో ఆ 11 సమస్యల్లో ప్రధానంగా పిఆర్సీ కమిషన్ నియమించాలి, అట్లాగే ఐఆర్ ప్రకటించాలి, పెండింగ్ డిఏలు చెల్లించాలి. అట్లాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు పెన్షనర్లకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఈ రోజున వాళ్ళకి తగ్గించినటువంటి అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ సమస్య, దాన్ని పరిష్కారం చేయాల్సినటువంటి సందర్భం కూడా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి. దాంతోపాటు ఇతర ఉపాధ్యాయులకు సంబంధించి రాష్ట్ర ఉద్యోగుల విభజన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి సర్వీస్ రూల్స్ గత 3 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్య అది పరిష్కారం చేసేటువంటి పరిస్థితులు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినాయి. కాబట్టి ఉపాధ్యాయులకు సంబంధించి ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కారం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అట్లాగే ఉద్యోగుల హెల్త్ కార్డులకు సంబంధించినటువంటి ఆ సమస్యలు కూడా పరిష్కారం చేస్తారని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. దాన్ని కూడా ఈ సందర్భంలోనే నెరవేర్చాలని చెప్పి, అన్నిటికి మించి అంతర్రాష్ట్ర ఉద్యోగుల బదిలీలు దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉండిపోయి వాటిని కూడా ఈ సందర్భంలోనే పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ, ఒకవేళ కనుక రాష్ట్ర ప్రభుత్వం కనుక సానుకూలమైనటువంటి నిర్ణయం కనుక తీసుకోకపోతే, పిఆర్సీ ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు లేకపోతే రాష్ట్ర జేఏసీ కార్యవర్గం సమావేశం పెట్టి తదుపరి కార్యాచరణ కూడా మేము సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు ఉపాధ్యాయ సంఘాలుగా మేము ప్రధానంగా కోరుకునేది ఏంటంటే, ఈ ప్రభుత్వం మీద చాలా ఆశతో ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే, ఇప్పటికీ ఈ ప్రభుత్వం మీద చాలా నమ్మకంతో ఉన్నటువంటి మేము మా ఆశలన్నీ అడియాసలు అవుతాయా అనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే, మాకు 22,000 కోట్ల బకాయిలు ఏమైనా ఉండకంటే మాకు చెల్లించాల్సిన చెల్లింపులు కానివ్వండి అవి చెల్లించారు తప్ప, ఒక డిఏ ఇచ్చారు తప్ప ఇంకే విధమైన చెల్లింపులు జరగల. ఇప్పటికే 12వ పిఆర్సీ కమిటీ 3 సంవత్సరాల ఆలస్యమైంది. 3 సంవత్సరాల ఆలస్యంతో పాటుగా ముఖ్యంగా మాకు 11వ పిఆర్సీ బకాయిలు ఉన్నాయి. అవి టైమ్లీగా ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం చెప్పారు. అది అమలు జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 11వ పిఆర్సీ బకాయిలు ఊసేయలేదు. అలాగే 4 పెండింగ్ డిఏలు ఉన్నాయి. ఇప్పుడు ఈ జూలై నెలతో 5వ డిఏలో కూడా మేము ప్రవేశించబోతా ఉన్నాం. సరెండర్ లీవులు కూడా చాలా కాలం అయింది. కాబట్టి అన్నింటి మీద బకాయిలు చెల్లించడానికి ఒక కార్యాచరణ, ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాలని చెప్పి కోరినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి కార్యాచరణ జరగలేదు. కాబట్టి మేము అనేది ఏంటంటే, మొన్న జరిగిన 22వ తేదీన జరిగినటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో మా యొక్క ఆర్థికపరమైన సమస్యలు, ఆర్థికేతర సమస్యలు రెండు కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దీని మీద త్వరలో వారు నిర్ణయం తీసుకుని జేఏసీని పిలిచి తప్పనిసరిగా దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వంతో జరిగే చర్చల్లో ఇవన్నీ సఫలీకృతం కావాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. లేని పక్షంలో జేఏసీతో ఈ ఉద్యమం చేయడానికైనా మేము సిద్ధపడతామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఆచి చికెన్ మసాలా.